చాలా చోట్ల క్రిస్టియన్స్ని చంపేస్తున్నారు కదండి. సో చంపేసిన వెనకాల ఉన్న వాళ్ళకి ఎందుకు దేవుడు పనిష్ చేయట్లేదు? క్రిస్టియన్స్ని చంపితేనే దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలా, లేకపోతే ఎవరిని చంపినా ఇవ్వాలా? క్వశ్చన్ ఏంటి అని అంటే క్రైస్తవుల, బౌద్ధుల, ముస్లిముల, హిందువుల కాదు. ఒక మనిషిని అన్యాయంగా చంపడం, అన్యాయం జరిగిన చోట దేవుడు ఎందుకు ఏం చేయట్లేదు కదా, అంతేనా? హబక్కుకు గ్రంథం అంతా ఇదే. ది ఎంటైర్ బుక్ ఆఫ్ హబక్కుక్ ఇస్ దిస్. ఏంటి నువ్వు చూడవా, అసలు ఉన్నావా? నువ్వు ఉంటే కళ్ళు మూసుకున్న పాట కూడా పాడారు ఒక ఆయన పాత రోజుల్లో. ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా. దిస్ ఘంటసాల గారు పాట. భక్త తుకారం చూసారా? అందరు భక్తులకు ఇదే క్వశ్చన్, మీకొకరికే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని రకాల భక్తులకు ఇదే క్వశ్చన్. అయితే భక్తులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే జరగంగానే ఆయన కత్తెత్తుకొని వచ్చేసి వేసేయాలనుకుంటారు. బట్ గాడ్ డజంట్ వర్క్ లైక్ దాట్. ఆయన అలా పనిచేయడు. ఆయన ఏమంటాడు అని అంటే నా ప్లాన్ ఒకటి ఉంది, నేను చేస్తున్నా. అప్పుడు హబక్కుకు కోపం వచ్చి దాన్ని ఏమంటారు, అలిగితాడు. అలిగి పై గోపురం ఎక్కి మఠం వేసుకొని కూర్చుంటాడు, నువ్వు చెప్పు నాకు ఇప్పుడు ఆన్సర్ అని. దానికి ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు చూస్తుండు, నేను చేస్తున్నా, నేను ఒక నూతన కార్యం చేస్తున్నా, అది వస్తుంది, అది జరుగుతుంది. యూ జస్ట్ నీడ్ టు సీ ఇట్. భక్తిహీనులు ఇలా అయిపోతే, భక్తిహీనులు అసలు భక్తి లేని వాళ్ళు మాకంటే తక్కువ నీతిపరులు వచ్చి మాకు బుద్ధి చెప్తారా అనేది ఆయన క్వశ్చన్. దానికి దేవుడు ఇచ్చేటటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, నువ్వు చాలా భక్తిపరుడు అని నువ్వు అనుకుంటున్నావు ఇశ్రాయేలు, యూదా, కానీ తూరు 2-3 సార్లు 4 సార్లు చేసిన తప్పు ఏదైతే ఉందో అది నీలో కూడా జరిగితే నిన్ను కూడా అలాగే పంపిస్తా. దమిష్కు 3 సార్లు 4 సార్లు చేసిన తప్పు ఏదైతే ఉందో అది నీలో ఉంటే నిన్ను కూడా అదే చేస్తా. హోషేయ గ్రంథం అంతా ఇదే. సో చిరుత పులుల వల్ల ఎగిరేటటువంటి గుర్రాలు కలిగినటువంటి కల్దీయులను లేపి మీ మధ్యకు తీసుకొస్తా. ఆ కల్దీయులు మిమ్మల్ని చెరపట్టుకొని పోతారు. మేము హింసింపబడటం నీకు ఇష్టమా అని అడుగుతాడు ఈయన. ఏంటిది ఇలా చేస్తావా అంటే, అందుకే విను జాగ్రత్తగా, నేను ఒక కొత్త పని చేస్తున్నా, నూతనమైనటువంటి పని. సంవత్సరాలు గడుచుతూ ఉండగా నీ పని నువ్వు చేయి, నన్ను క్షమించు, నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు చేస్తున్నావు పని, యూఆర్ వర్కింగ్ బిహైండ్ ఇట్, కాకపోతే నేను అనుకుంటున్న పద్ధతిలో చేయట్లేదు. నాకు ఇక్కడే ఇలాగే పైనుంచి ఉరుములు పడాలి, కింద భూమి పగిలిపోవాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా కాదు. యూ హ్యావ్ ఎ డిఫరెంట్ వే. ఆ డిఫరెంట్ వేలో నువ్వు పని చేస్తున్నావు అని గమనించిన తర్వాత హబక్కుకు ఏమంటాడంటే, సాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్టు ఫలించకపోయినా యెహోవా యందే నేను ఆనందిస్తాను. నువ్వు ఉన్నావు, నాకు అర్థమైపోయింది, నువ్వు చేస్తున్నావు, నమస్కారం స్వామి, నువ్వే చెయ్యి అని చెప్తున్నాడు. సో ఫైనల్గా వాళ్ళు పనిష్మెంట్కు లేకపోతే తీర్పు అనేది ఆయన చేతిలో ఉంది. లెట్స్ పుట్ ఇట్ దిస్ వే. మనం అనుకున్నట్లుగా కాకపోయినా ఆయన తనదైన శైలిలో, తన పద్ధతిలో సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు. కొందరికి ఛాన్స్ ఇచ్చి నూతనపరుస్తాడు, కొందరికి పళ్ళు రాలగొట్టి నూతనపరుస్తాడు. రెండిట్లో ఏది కరెక్ట్ అనేది ఆయనకే వదిలేద్దాం, ఆయన చేస్తాడు. హీఈస్ డూయింగ్ ఇట్. చాలామంది నేను చూశాను, ఏంటి ప్రభా ఇది, మీకు ఎప్పుడు రాలేదు ఇలాంటి క్వశ్చన్స్? మా పెద్ద పాపకి టెట్రాలజీ ఆఫ్ ఫాలో, హార్ట్లో 4 రకాలైన ఇబ్బందులు ఉంటాయి. నేను ఒకరోజు కారు తోలుకుంటూ బయటకు వచ్చి గట్టిగా రోడ్డు మీద నిలబడుకొని అరుస్తున్నాను, ఎందుకంటే ఆ ఒత్తిడి తట్టుకోలేక. నేను నీ కోసం నువ్వు చెప్పావని చెప్పి నార్త్ ఇండియాకి వచ్చి ఇక్కడ పరిచయం చేస్తుంటే నా బిడ్డకి ఇలా చేస్తావా నువ్వు? నా క్వశ్చన్ సేమ్ హబక్కుక్ క్వశ్చనే. నా బిడ్డకి ఇలా చేస్తావా, ఆమెను ఇలా చేస్తావా? ఇక్కడే టైప్లో అనమాట, కమండలో నుంచి నీళ్ళు తీసేసి టైప్లో. ప్రభు అన్నాడు, ఏం మాట్లాడలేదు ఆయన, ఏం మాట్లాడలా. ఒక 2 ఏళ్ళు నేను అలిగా ఆయన మీద. వాక్యం చెప్తున్నా, తిరుగుతున్నా, మొత్తం ప్రపంచం అంతా వెళ్తున్నా, కానీ ఆయనతో మాటలు లేవు, అలిగా అనమాట. దెన్ వన్ డే గాడ్ స్పోక్ టు మీ అండ్ సెడ్, చూస్తూ ఉండు, నువ్వు
ఆ 2 ఏళ్లలో 1 సంవత్సరం తర్వాత ఒక మంచి డాక్టర్ని పరిచయం చేశాడు. ఆ మంచి డాక్టర్ ఆపరేషన్ చేసి కరెక్ట్ చేశాడు. కరెక్షన్ అయిపోయిన తర్వాత ఆమె షీఈస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ నార్మల్ చైల్డ్, నో డిఫరెన్స్. సో మనం అనుకుంటున్నట్లుగా కాకపోయినా ఆయన ఈ ప్రపంచంలో నూతనంగా ఏదో చేస్తున్నాడు. దాన్నే మనం నూతన సృష్టి అంటున్నాం, దాన్నే దేవుని రాజ్యం అంటున్నాం. ఆ దేవుని రాజ్యం వచ్చినప్పుడు, నూతన సృష్టి వచ్చినప్పుడు మనకు స్పష్టత చాలా వస్తుంది. కీర్తనల్లో 1/3 కనీసం ఒక 30% కీర్తనలు అన్నీ ఇవే. ఏంది ఇలా అయిపోతుంది, రాత్రిపూట తలగడంతా తడిసిపోతుంది, అయినా నువ్వు చూడవా, నువ్వు వినవా, నువ్వు కలుగు చేసుకోవా అనేవే కీర్తనలు. సో ద బుక్ ఆఫ్ బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇమోషన్ ఫ్రమ్ హ్యూమన్స్. మనుషుల నుంచి ఇమోషన్ ఎక్కువ ఉంటుంది దేవుని వైపు. దేవునితో కొట్లాడటం, దేవునితో అలగటం, దేవునితో స్ట్రగుల్. ఇది మతం ఏమనుకుంటుందంటే, ఎంత గర్వం రా నీకు దేవుణ్ణి, ఆయన నాయన, హీస్ అవర్ డాడ్, నాయన, ఆయనకి ఇష్టం. అండ్ ఒకవేళ కూర్చున్న మీలో ఎవరైనా సరే, ఇఫ్ యూ హ్యావ్ దిస్ క్వశ్చన్, అది దేవునితో నేను ఇలా చేయొచ్చా? ఎస్, యూ క్యాన్. దేవునితో పెనుగులాడచ్చు, దేవునితో కొట్లాడచ్చు, దేవునితో అలగచ్చు, బొంగమూతి పెట్టచ్చు. హీ అండర్స్టాండ్స్ ఇట్, హీ కమ్స్ టు యూ. మీరు అలగటాన్ని, మీరు కోప్పడటాన్ని ఆయన అర్థం చేసుకుని నాకు ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిలో నేను చేస్తున్నాను అన్న కమ్యూనికేషన్ మనకి ఇస్తాడు. అండ్ ఇట్ ఈస్ యువర్ రైట్, బికాజ్ యువర్ మీ హక్కు అది, ఎందుకంటే మీరు ఆయన పిల్లలు, రైట్?